హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఫేజ్ రూల్ అండి. ఫేజ్ రూల్ అంటే ఏంటి, ఫేజ్ రూల్ని ఎవరు ప్రపోజ్ చేశారు, దీని ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో కూడా లైక్ చేయండి. ఈ ఫేజ్ రూల్ అనేటువంటి టాపిక్ మనకు బీఎస్సీ డిగ్రీకి సంబంధించి డిగ్రీ సెకండ్ ఇయర్లో మనకు టాపిక్ అయితే వస్తుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వరకు మీకైతే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో 1 కాంపౌండ్ సిస్టమ్ అలాగే 2 కాంపౌండ్ సిస్టమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. దానికంటే ముందు అవి అర్థం కావాలంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఫేజ్ రూల్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మనకు అర్థం అవ్వాలి. దీన్ని బేస్ చేసుకొని దీని కంటిన్యూ క్లాసెస్ మనకి 1 కాంపౌండ్ సిస్టమ్ అలాగే 2 కాంపౌండ్ సిస్టమ్స్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి. వీలైతే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మన టాపిక్లోకి ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ రూల్ అంటే ఏంటి, దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్, దీన్ని ఎవరు ప్రపోజ్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఫేజ్ రూల్, ఓకేనా. ఫేజ్ రూల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం జనరల్గా చూడండి ఇక్కడ టు ఎక్స్ప్లెయిన్ behavior of heterogeneous system. ఇక్కడ చూడండి, హెటరోజీనస్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫేజ్ రూల్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? హెటరోజీనస్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని, దాని యొక్క క్యారెక్టర్ని లేదా దాని యొక్క క్వాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఇక్కడ ఫేజ్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇక్కడ ఈ హెటరోజీనస్ సిస్టమ్ని దాని యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక సైంటిస్ట్ అనమాట. ఆ సైంటిస్ట్ పేరు వచ్చేసి ఇక్కడ విల్లార్డ్ గిబ్స్ అండి. ఓకేనా. విల్లార్డ్ గిబ్స్. ఓకే. విల్లార్డ్ గిబ్స్ అనే సైంటిస్టు హెటరోజీనస్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక రూల్ను ప్రపోజ్ చేశాడు. దాన్ని మనం ఫేజ్ రూల్ అంటాం. ఓకేనా. ఫేజ్ రూల్ అంటే ఏంటి, హెటరోజీనస్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకు విల్లార్డ్ గిబ్స్ అనే సైంటిస్టు ఒక మ్యాథమెటికల్ డెరివేషన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని మనం ఫేజ్ రూల్ అంటాం. ఓకేనా. మ్యాథమెటికల్ డెరివేషన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ f is equal to c minus p plus 2. దిస్ ఈజ్ గిబ్స్ ఫేజ్ రూల్ అండి. చాలా ఇంపార్టెంట్ గిబ్స్ ఫేజ్ రూల్. ఓకేనా. దీన్ని మనం హెటరోజీనస్ సిస్టమ్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మరి f is equal to c minus p plus 2. ఇక్కడ f అంటే ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. f is equal to డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడంగా చెప్పచ్చు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ p is equal to నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఓకే. c is equal to నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకే. ఇక్కడ మనం చూడండి అసలు అబ్జర్వ్ చేయండి. గిబ్స్ ఫేజ్ రూల్ అండి ఇది. f is equal to c minus p plus 2 అనేది గిబ్స్ ఫేజ్ రూల్ అనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే హెటరోజీనస్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ f is equal to డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. f అంటే ఫ్రీడమ్ అని గుర్తుపెట్టుకోండి, p అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్, c అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ మరి ఇక్కడ నేను హెటరోజీనస్ సిస్టమ్ అంటా ఉన్నాం. ఇక్కడ మనకి హెటరోజీనస్ సిస్టమ్ అంటే ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ తీసుకుంటామండి. అవి ఏంటంటే ఒకటి హోమోజీనస్ సిస్టమ్ అంటాం మనము, దీనికి ఆపోజిట్ హెటరోజీనస్ సిస్టమ్. ఇక్కడ మరి హోమోజీనస్ సిస్టమ్ అంటే ఏంటి, హెటరోజీనస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ సిస్టంలో ఒకే ఫేజ్ ఉంటే దాన్ని మనం హోమోజీనస్ సిస్టమ్గా, ఓకేనా, ఓన్లీ సిస్టమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫేజ్ సిస్టంలో ఒక ఫేజ్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఫేజ్ ఉంటే దాన్ని మనం హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. ఓకేనా. సిస్టంలో మనకి మోర్ దెన్ 1 ఫేజెస్ అంటే ఒకటి కంటే ఎక్కువగా ఫేజులు ఉంటే దాన్ని మనం మోర్ దెన్ 1 ఫేజెస్. మోర్ దెన్
మోర్ దెన్ వన్ ఫేజ్. సో మోర్ దెన్ వన్ ఫేజ్ ఉంటే దాన్ని మనం హెట్రోజీనస్ సిస్టమ్ అంటాం. ఓకేనా. హోమో అంటే సేమ్ అని. ఓకేనా. ఆ సేమ్ కూడా ఒకటే ఉంటే మనం హోమోజీనస్ అంటాం. హెట్రో అంటే మోర్ దెన్ వన్ ఫేజెస్, దీన్ని మనం హెట్రోజీనస్ సిస్టమ్ అంటాం. అర్థమవుతుందా? హెట్రోజీనస్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఆ సిస్టంలో మనకు మోర్ దెన్ వన్ ఫేజ్ ఉన్నట్లు, అంటే ఒకటి కంటే ఎక్కువ ఫేజులు ఉంటే ఇక్కడ దీన్ని మనం హెట్రోజీనస్ సిస్టమ్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనం 1 by 1 డిస్కస్ చేసేది ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేజెస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఫేజ్ రూల్ అంటే ఏంటి, ఎవరు ప్రపోజ్ చేశారు, దాని యొక్క మ్యాథమెటికల్ డెరివేషన్ ఇది. ఓకేనా. మ్యాథమెటికల్ డెరివేషన్ F = C - P + 2. దీని యొక్క ఎఫ్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, సి అంటే ఏంటి అనేది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మరి మన ఫేజ్ రూల్ యొక్క డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. సో డెఫినేషన్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మన ఫస్ట్ మన మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది కదా, F = C - P + 2. దిస్ ఈజ్ గిబ్స్ ఫేజ్ రూల్ అండి, మ్యాథమెటికల్ డెరివేషన్. దీని నుంచి మనము డెఫినేషన్ ఎలా రాస్తామంటే చూడండి, చూడండి అబ్జర్వ్ చేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా. ఈ మ్యాథమెటికల్ డెరివేషన్ బేసిస్కొని డెఫినేషన్ రాస్తా ఉన్నా. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ and number of phases exceeds number of number of components and ikkada number of కాంపోనెంట్స్ బై 2. ఓకేనా. ఇక్కడ మీకు ఈ డెఫినేషన్ మీకు ఏం అర్థం కాకపోయి ఉండొచ్చు, మేబీ ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకేనా. సో ఈ మ్యాథమెటికల్ గిబ్స్ ఫేజ్ రూల్ దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి C - P + 2 ఉంది కదా, ఈ Pని మనం ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడ -P ఇక్కడికి వస్తే +P అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, సో F + P = C + 2 ఇలా కూడా రాయొచ్చండి గిబ్స్ ఫేజ్ రూల్ని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా. సో గిబ్స్ ఫేజ్ రూల్ దీనిని తీసుకోవచ్చు. ఈ డెఫినేషన్ ఇప్పుడు రాసిన డెఫినేషన్ దేనికి సంబంధించి అంటే దీనికి సంబంధించింది అనమాట. ఓకే. చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ F అండ్ ఫేజెస్, టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అనేవి దేనికి ఈక్వల్గా ఉన్నాయంటే ఎక్సీడ్స్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ బై 2. ఇక్కడ C + 2 ఉంది కదా, సో కాబట్టి ఎక్సీడ్స్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ బై 2 అని రాసినాం. ఒకవేళ 1 ఉంటే ఎక్సీడ్స్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ బై 1 అంటాం. ఇక్కడ 3 ఉంటే ఎక్సీడ్స్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ బై 3 అంటాం. ఓకేనా. ఇక్కడ నెంబర్ 2 ఉంది కాబట్టి 2 తీసుకున్నాం, అంటే C కాంపోనెంట్స్ ప్లస్ 2 ఎక్స్ట్రా అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు ఫేజ్ రూల్ యొక్క డెఫినేషన్. అంటే మనం ఈ రకంగా రాసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. హెట్రోజీనస్ సిస్టమ్ అంటే తెలుసు. ఓకేనా. మనకి ఎవరు ప్రపోజ్ చేస్తారో తెలుసు, మ్యాథమెటికల్ డెరివేషన్ తెలుసు, ఈ డెరివేషన్ని మనం ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని తెలుసు, డెఫినేషన్ తెలుసు. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F అంటే ఏంది, P అంటే ఏంది, C అంటే ఏందో 1 by 1 డీటెయిల్గా చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనము P చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఫేజ్ రూల్ చూస్తే ఇక్కడ చూడండి, సో F + P = C + 2 ఇదే కదండి మనకు ఫేజ్ రూల్ యొక్క మ్యాథమెటికల్ డెరివేషన్ ఆర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇదే కదా. ఓకేనా. సో దీంట్లో నేను ఫస్ట్ P తీసుకుంటా ఉన్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఫస్ట్ P తీసుకుంటా ఉన్నా. P రాద్దాం ఫస్ట్. ఓకేనా. సో ఇక్కడ ఫేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఫేజ్ అంటే P అంటే ఫేజ్ కదా. ఇక్కడ మనము ఇట్ ఈజ్ డినోటెడ్ బై P అంటే మనం Pతో డినోట్ చేస్తామని. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి చూడండి ఇక్కడ, సో ఎనీ పోర్షన్ ఆఫ్ ది heterogeneous system
హెటరోజీనస్ సిస్టమ్. నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి, ఓకేనా. సో ఎనీ పోర్షన్ ఆఫ్ ది హెటరోజీనస్ సిస్టమ్ హ్యావింగ్ సేమ్ physical and chemical properties through of the system, ఓకేనా. సో ఇక్కడ ఈజ్ కాల్డ్ యాజ్ ఫేజెస్, ఓకేనా. డెఫినేషన్ చాలా సింపుల్ అండి, ఓకేనా. మనం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది, ఓకేనా. చూడండి ఒకసారి. ఎనీ పోర్షన్ ఆఫ్ ది హెటరోజీనస్ సిస్టమ్ హ్యావింగ్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ త్రూ అవుట్ ది సిస్టమ్ లేదా త్రూ ఆఫ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఫేజెస్. ఇక్కడ ఏం లేదండి, హెటరోజీనస్ సిస్టమ్ తీసుకుందాం, ఓకేనా. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక హెటరోజీనస్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ నేను ఒక హెటరోజీనస్ సిస్టమ్ తీసుకుంటా ఉన్నా, ఓకేనా. ఇక్కడ ఇదంతా హెటరోజీనస్ సిస్టమ్ అనుకుందాం. హెటరోజీనస్ సిస్టమ్ అంటే ఏంటి? సో 2 phases, సో మోర్ దెన్ 1 phase ఉంటే దాన్ని మనం హెటరోజీనస్ సిస్టమ్ అంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పా, ఓకేనా. సో ఇక్కడ నేను దీన్ని ఏ ఫేజ్ అనుకుంటా ఉన్నా, ఇది బి ఫేజ్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం హెటరోజీనస్ సిస్టమ్ అంటాం. హెటరోజీనస్ సిస్టమ్ ఇది, ఓకేనా. సో ఇక్కడ ఏ అనేది ఒక పోర్షను, బి అనేది ఒక పోర్షను. సో 2 portions ఇన్ ది హెటరోజీనస్ సిస్టమ్. హెటరోజీనస్ సిస్టంలో 2 portions ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎనీ పోర్షన్ ఆఫ్ ది హెటరోజీనస్ సిస్టమ్, ఓకేనా. ఎనీ పోర్షన్ ఆఫ్ ది హెటరోజీనస్ సిస్టమ్. ఇక్కడ మనం ఏ పోర్షన్ తీసుకున్నా, బి పోర్షన్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పోర్షన్ని ఆయిల్ పోర్షన్ అనుకుంటా ఉన్నా, సో బి పోర్షన్ని సో వాటర్ పోర్షన్ అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ ఏలో ఆయిల్ ఉంది, బిలో వాటర్ ఉంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆయిల్ ఏముంటాయండి? సో ఆయిల్ పార్టికల్స్ ఉంటాయి లేదా ఆయిల్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఓకేనా. బిలో ఏముంటాయి? వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఓకేనా. ఇది వాటర్ ఫేజ్ కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఆయిల్ కాబట్టి ఆయిల్ మాలిక్యూల్స్ ఉంటాయి లేదా ఆయిల్ పార్టికల్స్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎనీ పోర్షన్ ఆఫ్ ది హెటరోజీనస్ సిస్టమ్, ఓకేనా, హ్యావింగ్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ త్రూ అవుట్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఫేజెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ ఫేజ్లో ఆయిల్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫేజ్లో వాటర్ పార్టికల్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ పోర్షన్ ఆఫ్ ది హెటరోజీనస్ సిస్టమ్. ఇక్కడ 2 systems ఉన్నాయి, దీంట్లో ఏదైనా ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయిల్ తీసుకుంటా ఉన్నా, ఓకేనా. ఆయిల్లో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆయిల్ పార్టికల్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఆయిల్ ఫేజ్ ఉన్నటువంటి ఆయిల్ పార్టికల్స్ అనేవి సో ఏ 2 అబ్జర్వ్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్టికల్ తీసుకుంటా ఉన్నా, ఈ పార్టికల్ తీసుకుంటా ఉన్నా, ఏ పార్టికల్ తీసుకున్నా కూడా దీని యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, దీని యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గానే ఉంటాయి, ఓకేనా. ఆయిల్ ఫేజ్లో ఆయిల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకు ఆయిల్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఎనీ 2 ఆయిల్ పార్టికల్స్ తీసుకుంటే వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వాటర్ తీసుకుందాం. వాటర్లో మనకు వాటర్ పార్టికల్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా. ఈ వాటర్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే, సో ఇక్కడ వాటర్ ఫేజ్లో ఎనీ 2 వాటర్ పార్టికల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా వాటర్ కదండి, వాటర్లో వాటర్ పార్టికల్స్ ఉన్నాయి. నేను 2 వాటర్ పార్టికల్స్ తీసుకుంటా ఉన్నా లేదా 2 వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటా ఉన్నా. సో ఈ మాలిక్యూల్కి ఏవైతే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయో దీనికి కూడా అవే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకేనా. దీనికి ఏ కెమికల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో దీనికి కూడా అవే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు, ఓకేనా, సిస్టమ్ మొత్తం మీద మనం పార్టికల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పార్టికల్స్ హ్యావింగ్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ ఫేజ్, ఓకేనా. సో ఒక ఫేజ్ తీసుకుంటే ఆ ఫేజ్లో పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అనేవి వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉండాలి. సో దాన్ని మనం సింపుల్గా ఫేజ్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఇక్కడ మనం హెటరోజీనస్ సిస్టమ్ తీసుకుందాం. ఏ అనేది ఒక ఫేజ్, బి అనేది ఒక ఫేజ్. ఎందుకంటే ఏలో ఆయిల్ ఉంది, బిలో వాటర్ ఉంది, ఓకేనా. వాటర్లో వాటర్ పార్టికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకేనా. సో ఏ తీసుకుంటే ఏలో ఆయిల్ ఉంది, ఆయిల్లో ఆయిల్ పార్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ 2 ఆయిల్ పార్టికల్స్ అబ్జర్వ్ చేసినా కూడా మనకి ఇక్కడ అవి సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సో దీన్ని మనము ఏ ఫేజ్, ఆయిల్ ఫేజ్గా
చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తా ఉన్నా. ఇది డెఫినేషన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, నేను ఇక్కడ వాటర్ సిస్టమ్ తీసుకుందాం. వాటర్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ సిస్టమ్. జనరల్గా మనకు వాటర్ అనేది 3 ఫేజ్లో ఉంటుందండి. అక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఐస్. ఓకేనా, తర్వాత లిక్విడ్, దీన్ని మనం వాటర్ కింద తీసుకుంటాం. వాటర్ తర్వాత సో వేపర్. ఓకేనా, వాటర్ అనేది మనకు జనరల్గా 3 స్టేట్స్లో ఉంటుంది. ఓకేనా, ఐస్ అనేది సాలిడ్ స్టేట్, లిక్విడ్ అనేది లిక్విడ్ స్టేటే, సో వేపర్ అనేది గ్యాస్ స్టేట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ వాటర్ సిస్టంలో మనకి వాటర్ అనేది 3 స్టేట్స్లో కనిపిస్తుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సో ఇక్కడ కాబట్టి మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ P = 3గా రాస్తాం అనమాట. ఓకేనా, వాటర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఫేజులు ఉంటాయంటే 3 ఫేజెస్ ఉంటాయి. ఓకేనా, ఒకటేమో సాలిడ్ ఫేజు, లిక్విడ్ ఫేజు, వేపర్ ఫేజు. సాలిడ్ ఫేజు, లిక్విడ్ ఫేజు, వేపర్ ఫేజ్ అనమాట. ఓకేనా, సో ఇది మనకు వాటర్ సిస్టమ్ సంబంధించి. నేను నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను సల్ఫర్ సిస్టమ్ తీసుకుందాం. సల్ఫర్ సిస్టమ్. ఇక్కడ మనకు సల్ఫర్ అనేది ఎన్ని స్టేట్స్లో ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ మనకు జనరల్గా సో మోనో క్లినిక్ సల్ఫర్ ఉంటుంది, అలాగే రాంబిక్ సల్ఫర్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ లిక్విడ్ సల్ఫర్ ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి వేపర్ సల్ఫర్. సో సల్ఫర్ అనేది మనకు 4 స్టేట్స్లో ఉంటుందండి. దీని యొక్క ఫేజ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీని యొక్క ఫేజెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సో మోనోక్లినిక్ సల్ఫర్ అనేది ఇది సాలిడ్ స్టేటు, ఇది సాలిడ్ స్టేటే, ఇది లిక్విడ్ స్టేటు, ఇది మనకు గ్యాస్ స్టేట్. ఓకేనా, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని అంటే P = 4 వస్తుందండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఏంటి డౌట్ అంటే, సో గ్యాసెస్ కాబట్టి ఒక ఫేజు, లిక్విడ్ ఒక ఫేజు, ఇది సాలిడ్ ఉంది, రెండు కూడా సాలిడ్స్ ఉన్నాయి. ఇక్కడ మరి దీని అంతటిని కలిపి ఒకే ఫేజ్ కింద తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా తీసుకోకూడదండి, ఎందుకంటే సో ఈచ్ సాలిడ్ స్టేట్ హ్యావ్ 1 ఫేజ్ అనమాట. ఓకేనా, సో సాలిడ్ స్టేట్స్ ఎన్ని ఉంటే అన్ని ఫేజులు కింద తీసుకుంటాం అనమాట. రిమైనింగ్ లిక్విడ్, గ్యాసెస్ ఉన్నా కూడా వాటిని కన్సిడర్ చెయ్యం. ఓకేనా, ఇక్కడ టూ సాలిడ్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక ఫేజ్ అవుతుంది, ఇదొక ఫేజ్ అవుతుంది. తర్వాత లిక్విడ్ ఫేజ్ ఒకటి, గ్యాసెస్ ఫేజ్ ఒకటి. ఇక్కడ P = 4 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకు టోటల్గా ఫేజ్కి సంబంధించి. ఒక ఫేజ్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి. ఆ వాటర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ఫేజెస్ P = 3, సల్ఫర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ఫేజెస్ P = 4 ఉంటుంది. ఓకేనా, సో ఇదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ అండి. ఓకేనా, సో ఇక్కడ కాంపోనెంట్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ కాంపోనెంట్స్ అంటే చూద్దాం. సో ఇక్కడ కాంపోనెంట్స్ డెఫినేషన్ రాసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ డినోటెడ్ బై దేంతో ఇండికేట్ చేస్తాం, సితో ఇండికేట్ చేస్తాం. ఇట్ డినోటెడ్ బై క్యాపిటల్ C లేదా స్మాల్ c. ఓకేనా, సితో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, సో డెఫినేషన్ రాసుకోండి మా. సో ఇక్కడ చూడండి, డెఫినేషన్ అంతగా అర్థం కాదు ఫస్ట్లో. మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే డెఫినేషన్ అర్థమవుతుంది. ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి. ఓకేనా, డెఫినేషన్ ఏంటంటే చూడండి, సో ద లీస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్ కెమికల్స్, which are required to explain each phase of heterogeneous system directly, in the form of
in the form of chemical equation, okay na, are known as components, okay na. చూడండి ఒకసారి ఇక్కడ the least number of variable chemicals which are required to explain each phase of heterogeneous system directly. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే ఏం లేదమ్మా, సో నెంబర్ ఆఫ్ వేరియబుల్ కెమికల్స్ యొక్క నెంబర్ని మనం కాంపోనెంట్స్ అంటాం సింపుల్గా, ఓకేనా. ఇక్కడ మరి వేరియబుల్ కెమికల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి హెటరోజీనస్ సిస్టంలో ఉన్నటువంటి ఫేజెస్ని జాగ్రత్తగా వినాలి. హెటరోజీనస్ సిస్టంలో ఉన్నటువంటి ఫేజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకు కొన్ని వేరియబుల్ కెమికల్స్ కావాలి, లేదా రిక్వైర్డ్ కెమికల్స్ అంటాం. వేరియబుల్ కెమికల్స్ ఆర్ రిక్వైర్డ్ కెమికల్స్, అర్థమవుతుందా, ఓకేనా. సో కాంపోనెంట్స్ అంటే ఏంటి, సో నెంబర్ ఆఫ్ వేరియబుల్ కెమికల్స్ లేదా నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ కెమికల్స్ ఈజ్ కాల్డ్ కాంపోనెంట్స్, ఓకేనా. సో ఈ వేరియబుల్ లేదా రిక్వైర్డ్ కెమికల్స్ని ఎందుకు యూజ్ చేస్తా ఉన్నామంటే హెటరోజీనస్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫేజెస్ని, హెటరోజీనస్ సిస్టంలో మనకు ఫేజెస్ ఉంటాయి కదా, 2 లేదా 3 అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఓకేనా. హెటరోజీనస్ సిస్టంలో ఉన్నటువంటి ఫేజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని కెమికల్స్ కావాలి. ఆ కెమికల్స్ యొక్క నెంబర్ని మనం కాంపోనెంట్స్ అని చెప్తాం. దీన్ని మనం సితో ఇండికేట్ చేస్తాం, ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఈజీగా అర్థం అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ, ఓకే. ఫస్ట్ నేను వాటర్ సిస్టమ్ తీసుకుంటా ఉన్నా. వాటర్ సిస్టమ్ సో ఇందాక వాటర్ సిస్టమ్ డిస్కస్ చేసాం కదా. సో వాటర్ సిస్టమ్ ఎన్ని స్టేట్స్ ఉంటాయండి, సో ఐస్, తర్వాత మనకి వాటరు, తర్వాత వేపర్, ఓకేనా. అయితే ఏమో గ్యాస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, ఇదేమో సాలిడ్ స్టేట్, ఓకేనా. సో ఇక్కడ వాటర్ సిస్టమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇందాక స్టార్టింగ్ చెప్పా కదండి, ఇక్కడ P = ఎంత, సో P = 3 ఉంటుంది, ఓకేనా. సో P = 3 అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్, వాటర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ఫేజెస్ P = 3 ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు C కావాలి, ఓకేనా. C కావాలి, P కూడా కావాలి, సారీ P మనకు తెలుసు ఆల్రెడీ. P అనేది 3, ఎందుకంటే వాటర్ సిస్టంలో 3 ఫేజెస్ ఉంటాయి కాబట్టి. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఇందాక చెప్పా కదా, ఓకేనా. C = తెలియదు, క్వశ్చన్ మార్క్ అంటే కాంపోనెంట్స్ కనుక్కోవాలి మనం ఇక్కడ. ఈ 2 తెలిస్తే అంటే PC తెలిస్తే మనకు F కూడా తెలుస్తుంది. ఈ 2 కనుక్కోవాలి మనం. C అంటే ఏందో కనుక్కోవాలి, F అంటే ఏందో కనుక్కోవాలి. చూడండి జాగ్రత్తగా, ఓకే. సరే F తర్వాత కనుక్కుందాం లేండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో. ఫస్ట్ C కనుక్కుందాం, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇది ఒక ఫేజ్ కదా, సో ఇదొక ఫేజు, 3 ఫేజెస్, P = 3 అనమాట, ఓకేనా. దీంట్లో మనము ఏ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా, అంటే ఐస్ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేదా వాటర్ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, వేపర్ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనకు ఒక కెమికల్ కావాలి. అది ఏ కెమికల్ చూద్దాం ఒకసారి, ఓకేనా. సో జనరల్గా ఇక్కడ మనకి ఐస్లో ఏముంటుందండి, ఐస్ అంటే నథింగ్ బట్ వాటర్, అవునా. సో ఇక్కడ వాటర్ అంటే వాటర్లో H2O ఉంటుంది. వేపర్, సో ఇది కూడా వాటర్ స్టేటే కదా, ఇది కూడా వాటర్ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఐస్లో ఉండే కెమికల్ వాటర్లో ఉండే కెమికల్ H2O, వేపర్లో ఉండే కెమికల్ H2O, అర్థమవుతుందా. ఐస్లో ఉండే కెమికల్ H2O, వాటర్లో ఉండే కెమికల్ H2O, వేపర్లో ఉండే కెమికల్ H2O, ఓకేనా. సో ఇక్కడ 3 స్టేట్స్ లేదా 3 ఫేజెస్ ఉన్నాయి. ఈ 3 ఫేజెస్లో సేమ్ కెమికల్, ఒకే కెమికల్ ఉంది, అది ఏంటంటే H2O, అర్థమవుతుందా, ఓకే. సో ఇప్పుడు ఈ ఐస్ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దీని ఒక్కటిని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనకి ఏ కెమికల్ కావాలి, H2O కెమికల్ కావాలి, ఓకేనా. ఈ వాటర్ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనకు H2O కావాలి. వేపర్ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా H2O కావాలి, ఓకేనా. ఇక్కడ మనం ఎనీ ఫేజ్, ఈ 3 ఫేజ్లో ఎనీ ఫేజ్, ఏ ఫేజ్ తీసుకున్నా కూడా దానికి ఒక కెమికల్ అనేది అవసరం అన్నమాట. అది ఏంటంటే ఇక్కడ H2O, ఓకేనా. ఇక్కడ నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఎన్ని అంటే ఇక్కడ C = 1 అని తీసుకుంటాం, అంతే కదా. సో కాంపోనెంట్స్ నెంబర్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కెమికల్స్, ఓకే. C = 1 అంటే ఇక్కడ వాటర్ సిస్టంలో P = 3 ఉంటుంది, C = 1 ఉంటుంది, అర్థమవుతుందా, ఓకేనా.
సో ఇక్కడ వాటర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని అంటే ఒకటే అనమాట. ఎందుకు అంటే మనము వాటర్ సిస్టంలో ఏ ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనకు ఒక కెమికల్ కావాలి. ఆ కెమికలే వాటర్ అనమాట. ఒకే ఒక కెమికల్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ మనం C=1 అని తీసుకుంటాము. ఓకే, సో ఇది కాంపోనెంట్ సంబంధించి, అంటే వాటర్ సిస్టమ్ సంబంధించి ఇది. మరి నెక్స్ట్ ఇక్కడ మనము చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్లో భాగంగా నేను ఇక్కడ CaCO3 సిస్టమ్ తీసుకుంటాను. CaCO3 సిస్టమ్ తీసుకుందాం. CaCO3 సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ చూడండి CaCO3 కాల్షియం కార్బోనేట్ అండి. CaCO3 2 ఫార్మ్స్ CaO ప్లస్ CO2. ఓకేనా, ఇది మనకు రియాక్షను. CaCO3 అనేది సాలిడ్ స్టేటు, CaO కూడా మనకి సాలిడ్ స్టేట్ అండి. ఓకేనా, సో ఇక్కడ CO2 అనేది గ్యాసెస్. ఇక్కడ P ఏమవుతుంది మనకి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే P=3 అవుతుంది. ఇందాక స్టార్టింగ్ చెప్పా కదండి, ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్. ఇక్కడ రెండు కూడా సాలిడ్ స్టేట్సే, కానీ మనము సపరేట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, P=3. ఇక్కడ మనకు C ఎంత అవుతుందో కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు ఎలా ఎత్తామంటే CO3ని ఇక్కడ మన 3 ఫేజ్ ఉన్నాయి కదా, CaCO3 ఉంది, CaO ఉంది, CO2 ఉంది. ఓకేనా, సో ఇదొక ఫేజు, CaCO3 అనేది ఒక ఫేజు, CaO అనేది ఒక ఫేజు, CO2 అనేది కూడా ఒక ఫేజ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనం CaCO3 ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి 2 కెమికల్స్ కావాలి. జాగ్రత్తగా వినాలి. CaCO3ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 కెమికల్స్ కావాలి. అవి ఏవి అంటే CaO ప్లస్ CO2. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 కావాలి అనమాట. ఓకేనా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ మనకి 2 కెమికల్స్ కావాలి, CaCO3 ప్లస్ CO2. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ 2 తీసుకుంటాం. ఓకేనా, ఈ 2 తీసుకుంటా ఉన్నాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ 2 తీసుకుంటా ఉన్నాం. ఓకేనా, మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏవి తీసుకుంటామంటే ఈ 2 తీసుకుంటాం. అర్థమవుతుందా? ఓకేనా, సో CaCO3 ప్లస్ CaO. ఓకే, సో ఇది మనకు అనమాట. ఓకేనా, ఇక్కడ మనము ఒక ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తూ ఉన్నామంటే 2 కెమికల్స్ కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ C=2 అండి. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ వన్ కూడా. ఓకేనా, ఈ బేసిక్స్ తెలిస్తేనే మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ చేయగలం. ఓకేనా, సో ఇది మనకు కాంపోనెంట్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దాని యొక్క ఎగ్జాంపుల్. వాటర్ సిస్టంలో C=1. సో కాబట్టి వాటర్ సిస్టమ్ ఏమంటామంటే సో 1 కాంపోనెంట్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. 1 కాంపోనెంట్ సిస్టమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ సిస్టమ్ అనొచ్చు. ఎందుకని C=1. సో ఇక్కడ CaCO3 సిస్టమ్ని ఏమని చెప్పచ్చు అంటే 2 కాంపోనెంట్ సిస్టమ్ అనొచ్చు. ఎందుకని, సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ =2 కాబట్టి 2 కాంపోనెంట్ సిస్టమ్, 2 కాంపోనెంట్ సిస్టమ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మనకు కాంపోనెంట్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దాని యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా, సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లాస్ట్ వన్ అండి ఇది. ఓకేనా, సో ఫేజ్ రూల్ మ్యాథమెటికల్ డెరివేషన్లో P అంటే ఏందో తెలుసు, C అంటే ఏందో తెలుసు. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F. ఓకేనా, సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై F. అంతే కదా, Fతో డినోట్ చేస్తాం. ఓకేనా, దీని యొక్క డెఫినేషన్ చూడండి, డెఫినేషన్ రాస్తాను చూడండి. సో ద లీస్ట్ నెంబర్ ఆఫ్ variable which can variable factors అని రాసుకోండి. variable factors which can change without changing number of phases.
phases present in equilibrium of heterogeneous system that is equilibrium is not affected ఓకేనా not affected is known as degrees of freedom. ఓకేనా, ఇది డెఫినేషన్ అండి. చూడండి ఒకసారి ఇక్కడ the least number of variable factors which can changed without changing number of phases present in equilibrium of heterogeneous system. ఇక్కడ ఏంటి అంటే హెటరోజెనస్ సిస్టంలో వేరియబుల్ ఫ్యాక్టర్స్ని చేంజ్ చేస్తే అక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అనేవి చేంజ్ అవ్వవంట. జాగ్రత్తగా వినాలి. హెటరోజెనస్ సిస్టంలో ఫేజెస్ ఉంటాయి కదా, హెటరోజెనస్ సిస్టంలో వేటికైనా సరే ఒక హెటరోజెనస్ సిస్టమ్కి మనము వేరియబుల్ ఫ్యాక్టర్స్ని చేంజ్ చేస్తే దాని యొక్క నెంబర్ ఆఫ్ ఫేజెస్లో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ లేదా వితౌట్ చేంజింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ప్రజెంట్ ఇన్ ఈక్విలిబ్రియం హెటరోజెనస్ సిస్టమ్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మరి వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే తెలియాలి ఫస్ట్. ఓకే, వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇచ్చు కదా. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే జనరల్గా టెంపరేచరు, ప్రెజరు, కాన్సన్ట్రేషన్, వాల్యూమ్. ఓకేనా, ప్రతి సిస్టమ్కి మనకు ఈ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వీటిని మనం సింపుల్గా ఏమంటామంటే వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మరి 4 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి హెటరోజెనస్ సిస్టమ్ మీద. ఈ 4 వేరియబుల్ ఫ్యాక్టర్స్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ 3 అండి. ఓకేనా, టెంపరేచరు, ప్రెజరు, కాన్సన్ట్రేషన్. ఓకేనా, టీ అంటే టెంపరేచరు, పి అంటే ప్రెజరు, సి అంటే కాన్సన్ట్రేషన్, వి అంటే వాల్యూమ్. ఓకేనా, ఈ 4 వేరియబుల్ ఫ్యాక్టర్స్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3 అన్నమాట. అంటే టెంపరేచరు, ప్రెజరు, కాన్సన్ట్రేషన్. మరి ఈ మూడిట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ టెంపరేచరు అండ్ ప్రెజర్, టీపీ. అంటే సి కూడా అంతగా అవసరం లేదన్నట్లు. ఓకేనా, ఒక హెటరోజెనస్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి మెయిన్గా 2 ఫ్యాక్టర్స్ కావాలి. అవి ఏంటంటే జనరల్గా టెంపరేచరు, ప్రెజరు. జనరల్గా 4 ఉంటాయండి. ఓకేనా, టెంపరేచరు, ప్రెజరు, కాన్సన్ట్రేషన్, వాల్యూమ్, ఈ 4 ఉంటాయి. ఈ 4లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ 3 అనమాట. ఈ 3లో ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి టెంపరేచరు, ప్రెజరు. ఓకేనా, వీటిని మనం వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా, ఒక హెటరోజెనస్ సిస్టమ్ మీద చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది మనకు అర్థమవుతుంది. ఇంకా నేను వాటర్ సిస్టమ్ తీసుకుంటా ఉన్నా. వాటర్ సిస్టమ్. ఓకే, సో ఎగ్జాంపుల్ వాటర్ సిస్టమ్ తీసుకుంటే మనకు ఇక్కడ వాటర్ సిస్టంలో P ఈజ్వల్ టు ఎంత అండి? P ఈజ్వల్ టు 3, C ఈజ్వల్ టు 1 మనకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పా కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి F ఈజ్వల్ టు క్వశ్చన్ మార్క్, ఇది తెలియదు మనకి. ఓకే, మనం F ఈజ్వల్ టు ఎంతనో కనుక్కోవాలి. సో దానికోసం ఇక్కడ వాటర్ సిస్టంలో ఇక్కడ చూడండి మన ఫార్ములా ఏంటండి? F ఈజ్వల్ టు C - P + 2 కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో F ఈజ్వల్ టు C వాల్యూ వచ్చేసి 1 - 3 + 2. F ఈజ్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -2 + 2 అవుతుంది. F ఈజ్వల్ టు 0. అంతే కదా, వాటర్ సిస్టంలో మనకి F ఈజ్వల్ టు 0 వస్తుంది. ఓకేనా, ఇక్కడ వాటర్ సిస్టమ్ అనేది మనకు 0 వస్తుంది. ఎప్పుడు
సో వాటర్ సిస్టంలో P = 3 అనుకుంటే ఓకేనా, ఒకవేళ వాటర్ సిస్టంలో P = 2 అనుకుందాం, C = 1 అడుగు మనకు తెలుసు, ఎందుకని 1 కాంపౌండ్ సిస్టమ్ కాబట్టి. సో ఇక్కడ F తీసుకుంటే ఇక్కడ చూడండి C - P 1 - 2 + 2. ఇక్కడ చూడండి F +2 -2 క్యాన్సిల్ అవుతుంది, F 1 అవుతుంది. ఇప్పుడు ఇది వాటర్ సిస్టంలో P 2 అనుకుంటే, వాటర్ సిస్టంలో P 1 అనుకుందాం, C 1 అనుకుందాం. సో ఇక్కడ F ఏమవుతుందమ్మా, సో C - P, ఇక్కడ C - P +2 కదా ఫార్ములా. సో F సో 1 - 1 +2 +1 -1 క్యాన్సిల్, F 2. అర్థమవుతుందా? ఇదన్నమాట ఓకేనా. సో ఈ రకంగా మనకి అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు ఏ హెటరోజీనస్ సిస్టమ్ తీసుకున్నా సరే ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి ఓకేనా. ఇది ఏ ఫేజ్, ఇది బి ఫేజ్, టోటల్గా ఇది హెటరోజీనస్ సిస్టమ్ ఓకేనా. ఈ హెటరోజీనస్ సిస్టంలో మనము ఏ ఫేజ్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఫేజ్ తీసుకుంటా ఉన్నా, ఇందాక ఆయిల్ ఫేజ్ అనుకున్నాం కదా, ఆయిల్ ఫేజ్ అనుకుంటే ఈ సిస్టమ్ మీద మనము అంటే ఏ సిస్టమ్ మీద ఏ హెటరోజీనస్ ఏ ఫేజ్ మీద మనము టెంపరేచర్ను కానీ పీని కానీ మారుస్తే, చేంజ్ చేస్తే, అంటే వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇవి ఓకేనా. జనరల్గా ఈ ఆయిల్ ఫేజ్కి ఎంత మా P = 1 ఉంటుంది కదా, P = 1 అలాగే ఉంది ఓకేనా. సో దీని మీద మనం టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ మారిస్తే ఏం చేంజ్ ఉండదు, దేంట్లో చేంజ్ ఉండదు, నెంబర్ ఆఫ్ ఫేజ్లో చేంజ్ ఉండదు అనమాట, P అలాగే ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వాటర్ తీసుకున్నా అంతే అనమాట. ఇక్కడ ఇది B అనేది వాటర్ అనుకుందాం. ఈ వాటర్ మీద కూడా మనం టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ చేంజ్ చేస్తే, అంటే ఇక్కడ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినా లేదా టెంపరేచర్ని డిక్రీజ్ చేసినా, లేదా ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినా లేదా ప్రెషర్ని తగ్గించేసినా, ఏం చేస్తే ఒక సిస్టమ్ మీద ఒక ఫేజ్లో మనము టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ చేంజ్ చేస్తే దాని యొక్క నెంబర్ ఆఫ్ ఫేజ్లో చేంజ్ ఉండదు, దాన్ని మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. చేంజ్ లేకుండా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F అంటాం అనమాట ఓకేనా. సో వాటర్ సిస్టంలో P = 3 అనుకుంటే F 0 అవుతుంది, వాటర్ సిస్టంలో P 2 అనుకుంటే F 1 అవుతుంది, వాటర్ సిస్టంలో P 1 అనుకుంటే F 2 అవుతుంది అనమాట ఓకేనా. సో ఇది మనకు టోటల్గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సంబంధించి. సో ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫేజ్ రూల్ తెలుసుకుందాం ఓకేనా. సో P అంటే ఏంది, C అంటే ఏంది, F అంటే ఏంది, ఫేజ్ రూల్ని ఎవరు ప్రపోజ్ చేసినారు, ఆ ఫేజ్ రూల్ యొక్క మ్యాథమెటిక్ డెరివేషన్ F = C - P +2 అనేది డిస్కస్ చేసాం. సో 1 కాంపౌండ్ సిస్టమ్ అంటేనేమో వాటర్ సిస్టమ్ అంటాం, 2 కాంపౌండ్ సిస్టమ్ అంటేనేమో CO3 సిస్టమ్ అంటాం. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.